అనంతపురం జిల్లాలో జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు. తర్వాత నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. పార్టీ సభ్యత్వంలో జనసేన ముందుకు దూసుకెళ్తోందన్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది సభ్యత్వాలు అధికంగా పెరిగాయంటున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించి భారీ కేక్ను కూడా కట్ చేశారు. ఈ 13వ ఆవిర్భావం సందర్భంగా మరి ఈ 13 సంవత్సరాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ముందుకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారనేది ఒకసారి చిలకం మధుసూదన్ రెడ్డి గారి మాటల్లో మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా 13వ ఆవిర్భావ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ 12 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశారు? ముఖ్యంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని జనసేన పార్టీ 13 సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 13 సంవత్సరాలు దాదాపుగా మేము 11 సంవత్సరాల పైగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిచింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఆ పార్టీని గద్దెదించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఒక యుద్ధమే చేశాయి. మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ ఎన్ని దుర్మార్గాలకు, ఎన్ని దుష్ట చర్యలకు ఒడిగట్టిందో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలనను అంతమొందడం జరిగింది. ఆ వైసీపీ పాలన అంతమొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన తర్వాత తీసుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు చూస్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా, పల్లెలకు వెళ్తే రోడ్లు బ్రహ్మాండమైన సీసీ రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన సీసీ రోడ్లు. మనం సూపర్ 6 అని చెప్పేసి ఒక మేనిఫెస్టో కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఉమ్మడిగా జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో. ఆ సూపర్ 6 ఆల్మోస్ట్ అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, తల్లికి వందనం అయితే తల్లికి వందనంలో బ్రహ్మాండంగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అందరూ కూడా మనం ఈరోజు తల్లికి వందనం అందజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఉచిత బస్సు సౌకర్యం, ఎక్కడ చూసి ఉచిత బస్సు సౌకర్యంతో ఈరోజు మహిళలు ఎక్కడ బ్రహ్మాండంగా, అంటే జిల్లా హెడ్ క్వార్టర్ పోయి ఆసుపత్రికి పోయి చూపించుకోవాలంటే కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ అన్ని కిటికీట్లు ఆడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అంటే బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా అన్ని పథకాలు కూడా రైతులకైతే రైతులు నిన్న రోజు 4,000 రూపాయలు అకౌంట్ నిన్న రోజు కూడా జమ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన పథకాలు చేస్తాం, రాత్రి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటికి 13 సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీతోనే ఉన్నారు. అసలు ఈ పార్టీలోకి మీరు రావాలా అనే, అంటే మీకు ప్రోత్సహించిన కార్యక్రమం ఏమి? పవన్ కళ్యాణ్ గారు కల్ముషం లేని వ్యక్తి. ఆయన ఏ యొక్క లబ్ధి ఆశించకుండా ఆయన స్వచ్ఛందంగా పాలన చేయాలి, స్వచ్ఛందంగా రాజకీయాలు చేయాలి, కరప్షన్ లేకుండా రాజకీయం చేయాలి, ఎక్కడో కూడా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఈ ప్రజలను ఆదుకోవాలి, డెవలప్ చేయాలి, యువత కోసం పనిచేయాలి, వేరే మహిళలను ఆదుకోవాలని ఏకైక లక్ష్యంతో ఆయన సిద్ధాంతాలు చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయన స్వార్థం లేదు. అంటే ఎంతసేపు సమాజం కొంచెం ప్రజల కోసం ఆయన చేస్తున్నటువంటి చొరవ చూసి ఖచ్చితంగా మనం ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మనకు కూడా మంచి పేరు వస్తుంది. ఏకైక లక్ష్యంతో ఆయన యొక్క పథకాలు చూసి, ఆయన యొక్క సిద్ధాంతాలు చూసి, ఆయన మనస్తత్వం చూసి నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాలని చెప్పేసి జనసేన పోర్టులో పోవడం జరిగింది. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. మా యొక్క ఏవైతే ఆయన మీద మేమైతే ఏవైతే ఓప్స్ పెట్టుకున్నామో, మేమైతే ఏ విధంగా ఆయనైతే పరిపాలన చేస్తా అనుకున్నామో, ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తా అనుకున్నామో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నందుకు మేము కూడా సంతోషంగా ఉంది. అటువంటి నాయకుని ఆధ్వర్యంలో, అటువంటి నాయకుని యొక్క నాయకత్వంలో పనిచేయడం మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తాను. అయితే గత 10 రోజుల నుంచి ఉద్యమి పేరుతో సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ఎలా ఉందంటే సభ్యత్వాల నమోదులో గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. గతంతో పోల్చుకుంటే నాదేళ్ళు దాదాపుగా డబుల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా 4 రోజుల టైం ఉంది, మనకి 17వ తారీఖు దాకా ఉంది. తప్పకుండా మన ధర్మవరం చూసాం, గతంలో 5,000 పైచులకి అయింది, ఇప్పుడు దాదాపుగా 9,000, 10,000 దాకా మనకు అయ్యే పరిస్థితి. అంటే డబల్, అంటే ఎంత ప్రజల్లో ఎంత అవేర్నెస్ వచ్చింది చూడండి. అంటే జనసేన పార్టీలో మన సభ్యత్వం తీసుకుందాం. జనసేన పార్టీలో సభ్యుడైతే ఒకటి ఉంది, ఆయన ఎవరైనా సభ్యునికి ఏదైనా జరిగితే వారి కుటుంబానికి మనం అండగా ఉండాలి, వారి కుటుంబానికి మనం చేదోడువాదిగా ఉండాలి, ఒక భరోసా ఇవ్వాలని 5 లక్షల రూపాయలు ఆయన ఒక బీమా కూడా కల్పించారు. అది అంటే ఈ సభ్యత్వం మాత్రం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఇన్సూరెన్స్ కాదు, ఆయన మానవత్వంతో ప్రతి కార్యకర్త కుటుంబానికి మన భరోసా ఉండాలి. అంటే జనసేన పార్టీ 400 పెట్టి సభ్యత్వం తీసుకుంటే ఆయన కుటుంబ సభ్యునిగా చూస్తారు. ఆయన అంటే జనసేన పార్టీ కార్యకర్త, ఆయన కుటుంబ సభ్యులతో భావించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ పథకం ప్రవేశపెట్టారు. బ్రహ్మాండంగా ఇంకా 3 రోజులు 4 టైం ఉంది. ఇక దాదాపుగా ముందుసారి గతంలో జరిగిన దానికి డబల్ పైన, అంటే 2 పైన జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13 సంవత్సరాలకి అడుగు పెడుతున్నారు. ఎంతో ఉత్సాహంగా ఈరోజు కార్యక్రమాలు చేయబడుతున్నారు. మీరు అంటే ఈ కార్యకర్తలకి, నాయకులకి ఏం చెప్పబోతున్నారు 13వ సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మన కోసం ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి తోడోడుగా వాదోడుగా ఉండండి. తప్పకుండా మనందరికీ పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరం జరిగింది. వచ్చే 3.5 సంవత్సరం ప్రతి కార్యకర్తలు ఆయన దృష్టిలో ఉంది. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ప్రతి ఒక్కరూ అందరూ ఆయనకు అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలను కోరుతా ఉండే. అటువంటి నాయకుడు, ఎందుకంటే గొప్ప నాయకుడు ఆయన, ఎక్కడో 100కి కోటికొకరు పుడతారు. అటువంటి నాయకుల కోసం అందరూ కూడా అండగా నిలబడండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు. కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ పిలిపిస్తున్నారు. మనమందరం కష్టిద్దాం. తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఆయన అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారి మాటలు విన్నాము. అయితే జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి తగు న్యాయం చేస్తామంటున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా జనసేన పార్టీ ప్రజల్లో మరింత చొచ్చుకొనిపోతుంది. అదే అలాగే సభ్యత్వ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయని అంటున్నారు. అలాగే ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ కష్టపడే వ్యక్తిత్వం కాబట్టి ప్రజలకు న్యాయం చేస్తాడు అనే దీంతోనే ఏకైక లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారి వెంటే నేను నడుస్తున్నానని చిలక మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.